వాళ్ళందరూ కూడా ఏంటయ్యా నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద గొడవ చేస్తున్నావు అంటే, ఇంకా సత్యం కోపంతో అయితే ఇది మా ఇద్దరం తేల్చుకోవాల్సిన విషయం, మీకు సంబంధం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు అని చెప్పని వాళ్ళని కసిరేసినట్టుగా మాట్లాడతాడు. ఇంక వాళ్ళైతే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా బాలరాజు అయితే సత్యం నేను చెప్పిన మాట విను, నువ్వు ఆ దేవాజోలికి వెళ్ళొద్దు ఓడు అని చెప్పనంటే, నువ్వు ఓడు కుమ్మక్కయ్యే కదరా ఇక్కడికి వచ్చి నువ్వు నాకు మేనకోడల గురించి అలాగే కావేరి గురించి నిజం చెప్పాలని అనుకుంటున్నావు అంటే, ఇలాగా తను బాలరాజు ఇంకెంత చెప్పినా వినిపించుకోకుండా సత్యం అయితే అలాగ మాట్లాడుతూ ఉంటే, ఇంకా భారతమ్మ అయితే కావేరి గురించి మాట్లాడాలని చెప్పనని ఇంకా బాలరాజు దగ్గరికి అయితే వచ్చి ఆటో దిగుతుంది. ఇంకా అలా కాలర్ పెట్టుకొని ఇంకా తనని అలా పెడుతూ ఉండేటప్పటికి, ఎంతైనా చాకిన కొడుకు కదా, తనని అలా చూసేసరికి ఇంకా భారతమ్మ అయితే కోపంతో సత్యం దగ్గరికి వచ్చి సత్యం బాబు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పని అడుగుతుంది. ఇది అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పనంటే, నేను రావాల్సిన టైంలోనే వచ్చినట్టున్నాను, అసలు మీరు ఏమనుకొని అంటున్నారు అంటే, ఈ నీచుడి గురించి మీకు తెలియదమ్మా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే, ఎవరికి వాడి గురించి నాకు తెలియంది అని చెప్పనంటే, ఇంకా బాలరాజు అయితే చిన్నమ్మ నువ్వు ఆగు అంటాడు. ఇంకా సత్యం గది ఏమీ ఆకుండా అంటే, తను నీకు చిన్నమ్మ అవుతుందా అంటే, కావేరి దగ్గర పెట్టింది కూడా నువ్వేనా అంటే, నా చెల్లెల్ని చంపాలని చూస్తున్నారు కదా మీరు అని చెప్పని అంటూ ఉంటే, ముందు షట్టు వదులు సత్యం బాబు, నేనేదో మీతో గౌరవంగానే మాట్లాడతాను, ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి, మీ చెల్లెల్ని చంపాలని చూస్తున్నాడని చెప్పి అంటున్నారే, ఆ చెల్లిని కాపాడింది ఎవరో కాదు ఈ బాలరాజేనని చెప్పి నేను అనేటప్పటికీ ఇంకా సత్యం అయితే అమ్మ మీరేదో మోసపోయినట్టున్నారు, వీడు అలాంటి మంచి పనులు చేయడమ్మా అని అంటుంది. నాకు తెలిసినంత వరకు నా కొడుకు మంచివాడేను, నేను చెప్తున్నాను కదా కావేరితో ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్నాను అంటే, అది తను చెప్పిన దానివల్లే నేను అక్కడ ఉన్నాను అని చెప్పనేటప్పటికీ కాస్త కాకపోయినా కాస్తైనా కొంచెం నమ్మబుద్ధి కలుగుతుంది. అప్పుడు ఆ రోజు జరిగింది మొత్తం అయితే ఇంకా సత్యంతో భారతమ్మ చెప్పేస్తుంది. అప్పుడు ఇదంతా చేయడానికి అదే ఒక్క మాట, సత్యం బాబు ఇలా చేస్తున్నాను ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదరా, నాకు నా మేనకోడలు తల్లి లేదని ఎంత బాధపడిందో తెలుసు కూడా నువ్వు ఇలా చేసావా అంటే, ఇప్పుడు కావేరి అజ్ఞాతంలో ఉంది, తనని అజ్ఞాతం నుంచి బయటకు తీసుకురాకూడదు, ఇప్పుడు నువ్వే చూసావా నీ చెల్లెలు తెలిసిన తర్వాత వచ్చి నా కాలర్ పట్టుకున్నావు, అదే అప్పుడు కానీ తెలిసి ఉంది అంటే